నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీ రాజకీయాలు విచిత్రంగా ముందుకు సాగుతున్నాయి. రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఒక్కసారి బగ్గుమన్నాయి. పోలింగ్ డే సందర్భంగా వైసీపీ లేదంటే టీడీపీ మధ్యలో ఇరు వర్గాల మధ్య ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు మానసికంగా, శారీరకంగా, మాటలతో యుద్ధం చేసిన వారు ఎలక్షన్ డే రోజున వారందరూ కూడా మూకుమ్మడిగా ఒకరిపై ఒకరికి దాడులు చేపట్టడం ఇది ఒక దారుణంగా కనిపిస్తుంది. గతంలో అంటే ఏపీ రాజకీయాలు అంటే కుల రాజకీయాలు లేదంటే వర్గ రాజకీయాలు కొనసాగుతాయని అందరి ఆలోచన ఉండదు. కానీ ఒక్కసారిగా ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు లేదంటే కార్యకర్తలందరూ కూడా బయటికి వచ్చి ఒకరినొకరిపై దాడులు చేసుకున్న తీరు తీసుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునకలా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈ అల్లర్లన్నింటినీ కూడా పోలీసులు అదుపు చేయాల్సిన అవసరం ఉంది. కానీ వారెవ్వరూ అదుపు చేయలేకపోయారని కేంద్ర ఎన్నికల సంఘం వారికి నోటీసులు జారీ చేయడం, తర్వాత వారిని కేంద్రంకు పిలిపించుకొని వివరణ ఇవ్వాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ప్రత్యేకంగా మనం చూసిన ఈ ఎన్నికల్లో ఎక్కడ లేని విధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇంత భారీ స్థాయిలో మరి పోలింగ్ శాతం రాలేదు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. సుమారు 81% పైచిలుకు ఓటింగ్ సాగింది అంటే ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది అని చెప్పి గతంలో ఎవరైతే రాజకీయ నాయకుల మధ్య ఉన్న వారు తీసుకున్న వారు బేరీజ్ చేసుకున్న విధానానికి తారుమారయ్యే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద 81% పోలింగ్ కావడంతో పాటు ఇటు ఇరు వర్గాలు ఏదైతే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మిగతా వర్గాలపైన దాడులు జరగడం అనేది ఒక దారుణమైన విషయంగా భావించవచ్చు. గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు కనిపించలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఇంత దూకుడుగా వ్యవహరించిన తర్వాత ఇరువురి మధ్యలో దాడులు కొనసాగాయి. దేహశుద్ధి చేసుకున్నారు, ఒకరిపైన కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వివరాలన్నీ చూసిన తర్వాత మనం ఒకటి ఆలోచన చేయాల్సింది, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ప్రతి పౌరునికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడ వర్గపోరు ఖచ్చితంగా కనిపించింది. ఈ వర్గపోరును చూస్తే ఖచ్చితంగా తమ ఓటమి లేదంటే తమ అపజయానికి చిహ్నంగా వాళ్ళు భావించి దాడులు చేశారా, లేదంటే గతంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు కొద్దిమంది ఇతర ప్రాంతాలు కానీ లేదంటే రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ రిగ్గింగ్కు పాల్పడుతున్నారన్న భయంతో ఇలా చేశారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కాకపోతే ఈ ఎలక్షన్ జరిగిన తీరును మాత్రం మనము అందరూ ఆహ్వానించాలి. కానీ నేతలు, వారి కార్యకర్తలు, ఆ లోకల్లో ఉన్న నేతలు వ్యవహరించిన తీరు అయితేనేమి, లేదంటే అక్కడున్న ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవారు అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఎంపీ స్థాయిలో ఉన్న అభ్యర్థులు తీసుకున్న నిర్ణయాలకు పార్టీ కార్యకర్తలు, స్థానిక లీడర్లు ఇలా వ్యవహరించారనేది మాత్రం మనము గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతి మనిషిని మనము ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనం ఇతరులను గౌరవించాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ పార్టీ, నేను ఆ పార్టీ అని చెప్పి కొట్టుకొని చచ్చే కంటే ఒక మనిషిగా మనము బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి ఒక్కరము మనుషులమే అని గౌరవించుకున్నప్పుడు ఈ తీరు మారేందుకు అవకాశం ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఒక సాధారణ ఓటర్గా వచ్చి ఓట్లు వేసి తిరిగి వెళ్ళిపోతే ఇక్కడంతా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ నేతలు తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు, తమ గళాన్ని వినిపించేందుకు ఇలాంటి తీరుకు వాళ్ళు ఇలా వ్యవహరించే తీరును చూస్తే ప్రతి ఒక్కరూ స్థానికులైనా లేదంటే ఓటర్లైనా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ డే రోజు జరిగిన ఈ విషయాలను చూస్తే మాత్రం చాలా బాధాకరం. మరొక వైపు కేంద్ర ఎన్నికల సంఘము ఇక్కడున్న ఏపీకి సంబంధించి డీజీపీ కావచ్చు లేదంటే సిఎస్ను ఇరువురు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి ముందుగానే వారికి నోటీసులు జారీ చేయడం, వాళ్ళకి ఒక కాల్ రావడం, వారు తిరిగి వెళ్ళి మరి అక్కడ వివరించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకరు చేసిన తప్పు కావచ్చు లేదంటే ఒప్పు కావచ్చు, వారికి కరెక్ట్ అయినా మరి అధికారులపైన ఒక ఇలాంటి ఒత్తిడి ఉంటుంది, ఇలాంటి బాధ్యత ఉంది. కాబట్టి వారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏదో మన పని చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ మన వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది, మన వల్ల ఎవరు బాధ్యులు అవుతున్నారని మాత్రం ఒకసారి గమనించినట్టయితే ఖచ్చితంగా మనము మన అంటే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడలేము. కానీ ఖచ్చితంగా ఒక కేంద్రం నుండి ఏపీ అంటే ఒక
కొట్టుకునే వ్యవస్థ, లేదంటే ఒక దిగజారిన వ్యవస్థ, లేదంటే ఎన్నికలు సరిగా నిర్వహించలేరు, అసమర్థులనే ఒక ముద్ర పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పౌరులుగా, రాజకీయ నాయకులుగా, కార్యకర్తలుగా, పార్టీ నేతలుగా మన బాధ్యతలు మనం నిర్వర్తించినట్టయితే ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు హక్కును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఉంటుంది. ఆ పార్టీలకు అతీతంగా ఓటింగ్ నిర్వహించి మరి ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ చేస్తే ప్రజలు సరైన నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. నేతలు కూడా తిరిగి సరైన విధంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఏపీలో జరిగిన ఈ తీరును చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఇటు డీజీపీని అటు సిఎస్ని ఇరువురి కూడా వివరణ ఇవ్వాలని చెప్పడం మరి ఆ రాష్ట్రానికి లేదంటే అక్కడ నేతలకు అక్కడున్న ప్రజలు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైతికంగా వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు కావచ్చు, వీరు తీసుకున్న నిర్ణయాలు లేదంటే వీరు చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, వీరు తీసుకున్న దూకుడు విధానం ద్వారా ఈరోజు డీజీపీ లేదంటే సిఎస్ ఇరువురు కూడా ఢిల్లీకి వెళ్ళి వివరణ ఇచ్చే అవకాశాన్ని ఇక్కడున్న రాజకీయ నాయకులే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.